అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇప్పుడైతే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, పుట్ట రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఈరోజు తొలి అడుగు కార్యక్రమం అంటే గత నెల రోజులు అంటే ఈ నెల మొదటి వారం నుంచి కార్యక్రమం సుపరిపాలన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గడిచిన సంవత్సరం రోజుల్లో ప్రజలకు మేము ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే తల్లికి వందనం కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చాం, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా సక్రమంగా వాళ్ళకు బెనిఫిషియర్స్కి అందుతున్నాయా లేదని తెలుసుకోవడం భాగంగానే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గారిని, ఇన్ఛార్జీలు గారిని, నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కింది స్థాయి వరకు కూడా అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఇవైతే అందుతున్నాయా లేదని కనుక్కుంటే భాగంలోనే ఈ కార్యక్రమం చేపట్టి ఈ దాదాపు 25 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాదాపు నాకు తెలిసి 85-90% అందరికి కూడా అందినాయి. ఒక 10% ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు అందడం లేదనేది ఆ కారణాలు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డేటా తీసుకొని మళ్ళీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుంటే అవి కూడా క్లియర్ చేసి వాళ్ళకి అందరికీ చేయడం ఈ కార్యక్రమం. టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మేము గమనిస్తూ ఉండేది రకరకాల టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మేజర్గా ఇప్పుడు చైల్డ్ది ఒక ఆధారు, మదర్ ఆధారు కొన్ని లింక్ కావడం లేదు. లేదంటే మదర్ ఆధార్ కార్డులో మదర్ నేమ్ వేరే ఉంటుంది, ఆమె ఒక పేరు చెప్పి ఉంటుంది. సో ఇట్లా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో దాంతో ఆ పేరున్న మదర్ అకౌంట్లు పడినాయి కొన్ని అకౌంట్లు. సో వాళ్ళని మళ్ళీ మాట్లాడేసి ఆ అకౌంట్లో నుంచి మనం తీపిచ్చేసి ఎవరైతే రియల్ బెనిఫిషియర్ వాళ్ళకి చేస్తున్నాం. కొన్ని ఇంకా వేరియస్ రీజన్స్ టెక్నికల్గా కొంతమందికి ఈ ఊర్లోనే ఉండరు, వచ్చి ఇప్పుడు ఉంటారు, ప్రస్తుతం ఉంటారు, గతంలో వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు. అక్కడ వాళ్ళకి ఏది రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అక్కడ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గంలో శ్రీశైలం మండలంలో ఎక్కువ ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. అంటే ఏదో శ్రీశైలం కానివ్వండి, సుల్లిపేట కానివ్వండి, ఎందుకంటే ఈ దేవస్థానం ఉంది కాబట్టి ఎక్కడెక్కడో ఇక్కడ బ్రతకవచ్చు, మనకు ఉపాధి దొరుకుతుంది. చాలామంది వస్తుంటారు, కొద్ది రోజులు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. సో అటువంటి వాళ్ళు పాపం మాకు పడలేదని అడుగుతారు. అప్పుడు మేము మీరు ఏ ఊర్లో ఎప్పుడు వచ్చినారు, ఇక్కడికి ఎప్పటి నుంచి ఉన్నారు అన్ని డీటెయిల్స్ కనుక్కొని నిజంగానే వాళ్ళు చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటే రేషన్స్ కార్డ్స్ కూడా ఎవరు చాలామందికి లేకుంటే ఇప్పుడు రేషన్ కార్డ్స్ కూడా కొత్త ఇష్యూ చేస్తున్నాం, మీరు అప్లై చేసుకోండి అని చెప్తున్నాం. వాళ్ళతో అప్లై చేపిస్తున్నాం. ఎందుకంటే మాకు బూత్ స్థాయి నుంచి పటిష్టమైన మాకు క్యాడర్ నెట్వర్క్ ఉంది కాబట్టి సో బూత్ స్థాయి క్యాడర్ అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన డేటా అంతా తీసుకుంటున్నాం. వాళ్ళకి అవన్నీ అప్లై చేపిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన తర్వాత వస్తాయి. ఎవరైతే టెంపరీగా వచ్చి ఇక్కడ ఉంటారో వాళ్ళు మాత్రం మాకు రాలేదని చెప్పి మీ గ్రామాలలో అక్కడికి వెళ్ళండి, మీరు మీ నియోజకవర్గాలకు వెళ్ళండి, అక్కడ పోయి చెక్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకు కూడా సజెషన్స్ ఇస్తున్నాం. ఇది తప్ప అదే ఏరియాస్ కొంచెం చిన్న చిన్న మైనర్సే ఉన్నాయి, ఇవన్నీ రెక్టిఫై చేస్తున్నాం. చేసేసి అందరికీ పడేటట్టు చేస్తాం. అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా. అర్హత లేని వాళ్ళు కూడా ఇప్పుడు 15,000 రూపాయలు పడుతున్నాయి. డబ్బులు 15,000 పడితే కొంతమంది ఆశించోడు, చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ఆశిస్తారు. మేము ఇబ్బంది పడుతున్నాం కదా, మాకు చిన్న జీతాలు కదా, మాకు కూడా ఇవ్వండి. ప్రభుత్వం పాలసీ ఉంటుంది, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇవ్వడానికి లేదు. సో ఇటువంటి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కానీ అదర్వైజ్ 90% బెనిఫిషియర్స్కి అందాయి. ఇంట్లో ఎంతమంది ఉంటారు, అక్కడక్కడ ఇంకోటి ఇంట్లో 3 పిల్లలు ఉంటే ఒకరికి పడినాయి, ఇద్దరికి పడలేదు. ఇంకొక చోట మాకు తెలుస్తూ ఉండే కానీ 15,000 బదులు 10,000 పడుతున్నాయి, 7,000 పడుతున్నాయి, 8,000 పడుతున్నాయి. సో ఇవన్నీ మేము ఫ్యాక్టరీ మాట్లాడుతున్నాం, మేమేం దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి అంతట్టు చేసే దానిలో భాగమే ఈ కార్యక్రమం. ఇది ఇక్కడ మనమైతే ఎమ్మెల్యే గారు అయితే చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. సుండిపేట నుంచి చందు, సుమన్ టీవీ, నంద్యాల జిల్లా.